నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా 19వ రోజు కొనసాగిన అంగన్వాడీల నిరసన దీక్షలు. న్యాయమైన తమ డిమాండ్లు పరిష్కరించాలని కాకినాడ ఎంపీ వంగా గీత నివాసం ముట్టడి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారమయ్యే విధంగా కృషి చేస్తానని హామీ. జనవరి 3న కాకినాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన. వివిధ శాఖల అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా. కల్వరి టెంపుల్ ఆధ్వర్యంలో కాకినాడ సినిమా రోడ్ పద్మనాభ ఫంక్షన్ హాల్లో డిసెంబర్ 31న వాచ్ నైట్ సర్వీస్ ఆరాధన. జనవరి 1 సహా ప్రతి ఆదివారం 4 ఆరాధనల్లో బ్రదర్ సతీష్ కుమార్ వాక్య పరిచర్య చేస్తారన్న నిర్వాహకులు జాన్సన్, జయరాజు, అనిల్, రామరెడ్డి, భద్రం, రవీంద్ర తదితరులు. ఇక వివరాల్లోకి వెళ్తే, అంగన్వాడీల డిమాండ్ల కొరకు గత 19 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న నిరసన దీక్షల్లో శనివారం ఎంపీల ఇళ్ల ముట్టడిలో భాగంగా కాకినాడ ఎంపీ వంగా గీత ఇంటిని ముట్టడి చేసి అంగన్వాడీలు రోడ్డుపై బైఠాయించారు. కాకినాడ ఎంపీ వంగా గీత ఇంటిని ముట్టడి చేసి రోడ్డుపై అంగన్వాడీలు బైఠాయించారు. ఎంపీ వంగా గీత అంగన్వాడీల వద్దకు వచ్చి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పి పద్మావతి, సిఐటియు జిల్లా కోశాధికారి ఎంవి రమణ ఎంపీ గీతకు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఎంపీ గీత మాట్లాడుతూ 500 వేతనం నుండి 11,500 వేతనం వరకు అంగన్వాడీలు పనిచేశారని, ఇప్పటి వరకు వామపక్ష పార్టీలు మద్దతు ఇచ్చి చేసే ఏ ఆందోళన కార్యక్రమాలైనా విధులు బహిష్కరించకుండా చేశారని, ఇప్పుడు అంగన్వాడీలు విధులు బహిష్కరించి ఆందోళన చేయటం ద్వారా పౌష్టికాహారం గర్భిణీ చిన్నపిల్లలకు అందకుండా అంతరాయం కలిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వ దృష్టికి అంగన్వాడీల సమస్యలు తీసుకువెళ్తానని, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాకినాడ నగరం, కాకినాడ రూరల్ అంగన్వాడీలు, సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇవి సర్వసాధారణంగా సమ్మెలు అనేవి వారి వారి కోరికలకు అనుసరించి జరుగుతూ ఉంటాయి. అలాగే అంగన్వాడీస్ కూడా చేయడం జరుగుతుంది. అంగన్వాడీస్ పెట్టిన 18 డిమాండ్స్ పెట్టారు వాళ్ళు. అందులో సుమారు 11 డిమాండ్స్ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మంత్రులందరూ కూడా డిస్కస్ చేయడం జరిగింది. బొత్స సత్యనారాయణ గారు, మరి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ గారు వీళ్ళంతా కలిసి చేసి 11ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. రిమైనింగ్ ముఖ్యమైనది ఆర్థికంగా లింక్ ఉన్నవి ఉన్నాయి. ఒకటి 26,000 జీతం కానీ, 5 లక్షలు రిటైర్ అయినప్పుడు ఇవ్వడం కానీ, కొన్ని 2-3 విషయాలు ఉన్నాయి. ఈ 3-4 విషయాల్లో చర్చించి దాని మీద తగు నిర్ణయం తీసుకోవడానికి ముఖ్యమంత్రి గారు మంత్రుల సంఘం కూడా చెప్పడం జరిగింది. తొందరలోనే వాటి మీద కూడా తీసుకుంటారు. అయితే ఇప్పటి వరకు కూడా ఏ సంఘాలైనా వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు అంగన్వాడీలు మెచ్చుకోదగ్గ విషయం అంటే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా వాళ్ళు పనిని వదిలి సమ్మె చేయలేదు. ఈసారే పనిని వదిలి సమ్మె చేసే విధంగా చేయటము, దానికి తగిన ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. నన్ను కూడా కలిసారు, వాళ్ళ సోదరిమణులు అందరూ కూడా కలవటం జరిగింది. వారికి కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా ముఖ్యమంత్రి గారు మీ విషయంలో చర్చించి ఆర్థికపరమైన విషయాలు కూడా అందరితో చర్చించాల్సి ఉంది. ఆర్థికపర వెసులుబాటును చూసుకోవాల్సి ఉంది. మిగతా అన్నీ యాక్సెప్ట్ చేశారు కాబట్టి మీరు కూడా సమ్మె విరమించి తప్పకుండా మీకు సానుకూలంగా దానికి తగిన విధంగా స్పందించే విధంగా ముఖ్యమంత్రి గారు కూడా మేము కూడా తెలియజేస్తామని చెప్పి వారికి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల సమ్మెబాట బట్టి 19వ రోజుకి చేరింది. ఈరోజు 19వ రోజు ఎంపీలు ఇల్లు ముట్టడు కాబట్టి ముట్టడి కార్యక్రమంగా మేము కాకినాడ ఎంపీ గారు వంగా గీత విశ్వనాథం గారు ఇల్లు ముట్టడి చేయడం జరిగింది. కానీ ఎంపీ గారు వచ్చి సానుకూలంగా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. విధుల్లోకి వెళ్ళండి అంగన్వాడీ వర్కర్స్, ప్రభుత్వం ఆలోచిస్తుంది మీ ప్రధానమైన డిమాండ్లు అని చెప్పారండి, హామీ ఇచ్చారు. కానీ మా ప్రధానమైన డిమాండ్ మేము ఏమీ కోరుకుంటలేదు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని అమలు చేయమని మేము అడుగుతున్నాము. ఆ గ్రాడ్యుటీ అమలు చేయమని అడుగుతున్నాము. వర్కరు హెల్పరు ఎవరైనా మరణిస్తే వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కావాలని మేము ప్రధానమైన డిమాండ్లు అడుగుతున్నాం. ప్రధానమైన డిమాండ్లు ప్రభుత్వం ఇప్పటికైనా 19 రోజులు రోడ్డున పడ్డారు అక్క చెల్లెళ్ళు. ముఖ్యమంత్రి గారికి ఈ సమస్యలు వెంటనే పరిష్కరిస్తారని, ఈ ఆడోళ్ళ గోడు, అంగన్వాడీల గోడు
అంగన్వాడీ ఆర్తధ్వని ఒకసారి ప్రభుత్వం చూసి విని మా సమస్యని వెంటనే పరిష్కరిస్తారని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎక్కువ మొత్తంలో పెన్షన్ ఇచ్చే రాష్ట్రం ఆంధ్రప్రదేశేనని, అటువంటి పెన్షన్ పెంపు కార్యక్రమంలో జనవరి 3న కాకినాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనే కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లను సమన్వయంతో చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి పర్యటనల సమన్వయకర్త తలసిల రఘురాం, కాకినాడ ఎంపీ వంగ గీత, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపుడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దౌలూరి దొరబాబు, ఎస్పీఎస్ సతీష్ కుమార్, జాయింట్ కలెక్టర్ శిలాఖ్య పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రజలు, లబ్ధిదారులు తరలి వచ్చేందుకు అవసరమైన రవాణా వాహనాలను ఏర్పాటు చేయాలని డీటీసీని ఆదేశించారు. వాహనాల రూట్లు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు ఏర్పాట్లను పోలీస్ శాఖకు సూచించారు. ముఖ్యమంత్రి పర్యటనలో రోడ్ షో, బహిరంగ సభల వద్ద పటిష్టమైన బ్యారికేడింగ్ ఏర్పాటుకు రోడ్లు, భవనాల ఎస్సీని ఆదేశించారు. బహిరంగ సభ నిర్వహణకు వేదిక, సభ ప్రాంగణం ఏర్పాట్లను పెద్దాపురం ఆర్డీఓ చేపట్టాలని కోరారు. ఎస్పీఎస్ సతీష్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాహనదారులకు ముందుగానే ఏ ప్రదేశంలో వాహనాలు పార్కింగ్ చేసుకోవాలో సమాచారం అందించాలని ఆయన పోలీసు అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి పర్యటన సమన్వయకర్త తలసిల రఘురాం మాట్లాడుతూ సీఎం పర్యటనకు హాజరయ్యే ప్రజలు, లబ్ధిదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని అధికారులను కోరారు. సమావేశంలో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు, జెడ్పీ సీఈఓ ఏ రమణారెడ్డి, ఇన్ఛార్జ్ డిఆర్ఓ, డిఆర్డీఏ పీడీ కె శ్రీరమణి, కాకినాడ పెద్దాపురం ఆర్డీఓలు ఇట్ల కిషోర్, జె సీతారామారావు, డిఎం సివిల్ సప్లైస్ డి పుష్పమణి, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ జె నరసింహనాయక్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి, రోడ్లు భవనాల శాఖ ఎస్సీ హరిప్రసాద్ బాబు, మెప్మా పీడీ బి ప్రియంవధ, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఆంధ్రప్రదేశ్ శ్రీరామ హిందూ ఆధ్యాత్మిక సమాజ సేవా సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ను ఘనంగా ఆవిష్కరించారు. పిఠాపురం పట్టణంలో శ్రీరామ హిందూ ఆధ్యాత్మిక సమాజ సేవా సంఘం తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజ సేవలో ముందడుగు వేస్తున్న ఈ సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ పిఠాపురం చిట్టోడి తోట కోదండ రామాలయం నందు ప్రముఖ హిందూ సమాజ సేవకులు దువ్వ వెంకటేశ్వరరావు మరియు సంఘం సభ్యుల చేతుల మీదుగా ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దువ్వ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సమాజ సేవలోనూ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఈ సేవా సంఘం చేసే కృషి ఎంతగానో ఉందని తెలిపారు. అదేవిధంగా మాధవస్వామి కోనేరు వద్ద శిథిలావస్థకు చేరిన రామాలయం నిర్మాణం కోసం తన వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు విజయ జనార్దనాచార్యులు, గౌరవ అధ్యక్షులు సీతారాం, ప్రధాన కార్యదర్శి సిహెచ్ శ్రీరామ్ మోహన్, మురళీకృష్ణ, పి సత్యనారాయణ, పి అప్పల్ రాజ్బాబు, శ్రీనివాస్, జై హనుమాన్ సేవా సమితి జిల్లా అధ్యక్షులు బురి సురేంద్ర దత్త తదితరులు పాల్గొన్నారు. పిఠాపురంలో చిట్టూరు దిబ్బ దగ్గర ఉన్న ప్రముఖ దేవాలయం శ్రీ రాములవారి ఆలయం దగ్గర శ్రీరామ హిందూ ఆధ్యాత్మిక సమాజ సేవా సంఘం వారి యొక్క నూతన సంవత్సరం క్యాలెండర్, ఆంగ్ల సంవత్సర క్యాలెండర్ ఓపెన్ చేయడం జరిగింది. మన రామాలయంలో సమాజ సేవలో ముందుంటున్న శ్రీరామ హిందూ ఆధ్యాత్మిక సేవా సంఘం వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. దేవాలయాల అభివృద్ధి కోసం, అలాగే పిఠాపురం యొక్క గ్రామ అభివృద్ధిలో అనేక కార్యక్రమాల్లో ముందుగా నిల్చుంటున్న శ్రీ రామ హిందూ ఆధ్యాత్మిక సేవా సంఘం వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం నుంచి ఇంకా మరెన్నో కొత్త కార్యక్రమాలు చేపట్టాలని, ఇలాంటి ఆధ్యాత్మిక సేవా సంఘం వారికి ఎప్పుడు కూడా మా యొక్క అండదండలు ఉంటాయి. వారి యొక్క రాముల వారి యొక్క ఆశీర్వాదంతో ఎన్నో కార్యక్రమాలు విజయవంతంగా చేశారు. ఇంకా ముందు కూడా ఈ యొక్క సంస్థ మరింత అభివృద్ధి చెంది ఎక్కువ మందికి సహాయం చేయూతని అందించి మన దేవాలయ పరిరక్షణ, అలాగే
మన సనాతన ధర్మం యొక్క పరిరక్షణ వీరు పూర్తి స్థాయిలో బాధ్యత చేపట్టి సనాతన ధర్మానికి మన గోమాతలకి వాళ్ళందరూ కూడా అండగా నిలబడి ఈ రోజు నూతన క్యాలెండర్ని ఆవిష్కరించడం మా చేతుల మీదుగా ఆవిష్కరించడం చాలా సంతోషంగా అనిపించింది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ఆ రాముల వారి యొక్క ఆశీర్వాదం దండిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ చేసి మరి అదేవిధంగా పిఠాపురం కుంతి మాధవస్వామి ఆలయం దగ్గర మెయిన్ కోనేరు పక్కన అక్కడ ఉన్న కోనేరు పక్కన పురాతనమైన రామాలయం ఉండేది. ఇప్పుడు ఆ రామాలయం యొక్క స్థలం కూడా అక్కడ ఉంది. అక్కడ రాముల వారి యొక్క నూతన ఆలయాన్ని నిర్మించాలని చెప్పి శ్రీరామ హిందూ ఆధ్యాత్మ సేవా సంఘం వారు పూనుకున్నారు. దానికి విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ పూర్తి సహకారం అందిస్తుంది. మేమందరం కూడా వాళ్ళందరికీ అండదండగా ఉంటాం. ఎందుకంటే ఆ రోడ్డు మీద ఉంటుంది ఆ స్థలం రాముల వారి యొక్క పురాతనమైన దేవాలయం. ఇప్పుడు శిథిల వ్యవస్థకి చేరుకుంది, శిథిల వ్యవస్థలో ఉంది. దాన్ని నూతనంగా నిర్మించడానికి వీరందరూ ముందుకు రావడం చాలా హర్షదాయకం. మరొక విషయం ఏంటంటే దాన్ని కబ్జా చేయాలని చెప్పి ఎంతో మంది అక్కడ పూనుకోవడం జరిగింది. కానీ ఎట్టి పద్ధతిలోనే దాన్ని కబ్జానికి గురవనేమో అని చెప్పి విశ్వ హిందూ పరిషత్ ద్వారా మేము తెలియజేస్తున్నాం. అలాగే అక్కడ నూతన రామాలయాన్ని నిర్మించి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి శ్రీరామ హిందూ ఆధ్యాత్మిక సమాజ సేవా సంఘం వారు ముందుకు వచ్చారు. వారికి ఏ విధమైన సహకారం కావాలో మేము అందరం కూడా ముందుండి అక్కడ రామాలయాన్ని ఎట్టి పద్ధతిలోనే పునర్నిర్మించి సమాజానికి హిందువులందరూ కూడా అంకితం చేస్తామని చెప్పి తెలియజేస్తూ జై శ్రీరామ్, జై భారత్, జై గోమాత. జగనన్న సంక్రాంతి సంబరాలను 40వ డివిజన్లో మాజీ మేయర్ శుంకర్ సుప్రసన్న సాగర్ ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహించారు. సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సౌజన్యంతో సాగుతున్న ఈ ఆటల పోటీలు కాకినాడ సిటీ మహిళలకు ఆట విడుపుగా ఏర్పాటు చేయడం ద్వారా నగరంలోని మహిళలను ఈ ఆటలు ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. రంగవల్లులు, మ్యూజికల్ చైర్, టగ్ ఆఫ్ వార్ క్రీడల్లో పాల్గొనేందుకు మహిళలు అధిక సంఖ్యలో ఆసక్తి కనబరుస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా మహిళల్లో చైతన్యాన్ని, ఉత్సాహాన్ని నింపేందుకు గాను సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ క్రీడా పోటీలకు రూపకల్పన చేయడం జరిగిందని జగనన్న గృహ సారథులు కన్వీనర్ల కమిటీ కన్వీనర్ శుంకర విద్యాసాగర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ యాంత్రిక జీవనంలో సతమతమయ్యే మహిళలకు సంస్కృతి, సాంప్రదాయాల విలువలు తెలియజేసే విధంగా ఉల్లాసవంతమైన వాతావరణంలో పోటీల్లో పాల్గొనేందుకు మహిళలు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. రామారావుపేట వెటర్నరీ హాస్పిటల్ ఎదురుగా ఈ క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ నారాయణరావు ముఖ్య అతిథులుగా హాజరై క్రీడల్లో పాల్గొన్న వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కోరుమిల్లి బాలప్రసాద్, బసవ చంద్రమౌళి, కర్రి చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 40వ వార్డులో జగనన్న సంక్రాంతి సంబరాలు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సో దీనికంతా కూడా చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ డిజైన్ చేసి ప్రోగ్రామ్ చేశారు. సాధారణంగా సంక్రాంతి వస్తానే పండగ స్టార్ట్ అని అంటారు, అటువంటిది కాదు. సంక్రాంతి రాకముందే మా ఎమ్మెల్యే గౌరవ్ శాసనసభ్యులు శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు సంబరాలు ఏర్పాటు చేసి మహిళలందరికీ కూడా ఎంటర్టైన్మెంట్గా, ఎందుకంటే ఒరిజినల్గా పండుగ వచ్చినప్పుడు వాళ్ళకి అంతా బిజీ, వాళ్ళకి అసలు టైం అసలు ఉండదు, కుటుంబ వ్యవహారాలు అంతా బిజీగా ఉంటారు. సో అటువంటిది ఇది బాగా డిజైన్ చేసి జగన్ గారు కూడా డిజైన్ చేయడం జరిగింది దీన్ని. అలాగే ఇందులో ఏంటంటే మహిళలకి కంప్లీట్గా మహిళల ప్రోగ్రామ్ ఇది. సో వాళ్ళకి మ్యూజికల్ చైర్, నెక్స్ట్ టగ్ ఆఫ్ వార్ డిజైన్ చేయడం జరిగింది. ఇందులో మహిళలందరూ కూడా చాలా సరదాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఒకసారి మీ విజువల్స్ ఒకసారి తీసుకెళ్తే మీకు చూడడం జరుగుతుంది. సో ఇంత మంచి కార్యక్రమాన్ని మహిళలకు అందించిన శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి, అలాగే ప్రతి ఆనందమైన కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని కలిగించిన మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు 40వ వార్డు ప్రజలు. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ 40వ డివిజన్లో జగనన్న సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా మన సంస్కృతి సాంప్రదాయాల్ని నిరంతరం కొనసాగించేలాగా ప్రస్తుతం ఉన్న సమాజానికి పిల్లలు అనేటప్పటికి ట్యాబ్స్ తోటో లేకపోతే టీవీలు చూడటం గడిపేస్తున్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోకుండా ఉండాలని మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఈ రోజుని జగనన్న సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 40వ డివిజన్లో ఉన్న మహిళలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈరోజు జరిగిన మ్యూజికల్ చైర్స్లో కానీ, టగ్ ఆఫ్ వార్లో కానీ హోరాహోరీగా పోరాటం చేసి వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇందులో ప్రథమ బహుమతి కింద మిక్సీ ఏర్పాటు చేయడం జరిగింది. రెండో బహుమతి కింద ప్రెషర్ కుక్కర్లు, థర్డ్ ప్రైజ్ కింద డిన్నర్ సెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఏ వార్డుగా వార్డు ప్రైజులు ఇచ్చేయడమే కాకుండా ఈ నెల 10వ తారీఖు జనవరి 10వ తారీఖున ఆనంద్ భారత్లో మెగా ఫైనల్స్ అని చెప్పి మొదటి బహుమతి గెలుచుకున్న వాళ్ళందరూ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ప్రైజుల్లో మొదటి బహుమతిగా వాషింగ్ మిషన్, రెండో బహుమతిగా రిఫ్రిజిరేటర్, మూడో బహుమతికి ఎల్ఈడి టీవీలు ఏర్పాటు చేయడం జరిగింది.
ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారు తన సొంత ఖర్చుతో సుమారు 35 లక్షల రూపాయలతో కాకినాడ నలుమూల ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా, ముఖ్యంగా మహిళలు వాళ్ళెంతో ఉపశమనం కోసం ఈ కార్యక్రమాల్లో పాల్గొని చాలా ఆనందించడం జరుగుతుంది. మా అందరికీ కూడా ఎంతో ఆనందంగా ఉంది. కాకినాడకి సంక్రాంతి ముందే వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా కాకినాడ ప్రజలందరూ తెలియజేసుకుంటూ, రేపటి నుంచి మీ వార్డులో జరిగే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా మీ వాలంటీర్ల ద్వారా, సచివాలయ సిబ్బంది ద్వారా, మా వైఎస్ఆర్సీపీ నాయకుల ద్వారా కూడా మీ పేర్లు ఎన్రోల్ చేసుకుని అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాం.